డైలీ చెక్ చేసిన తర్వాత వాళ్ళు కింద ఇంకా చాలా ఉన్నాయండి. సో, స్లీప్ అవర్స్ ఇక్కడ ఇది ఇప్పుడు నేను చెప్పింది ఫస్ట్ చెప్పింది డైలీ రొటీన్ కదా! వీక్లీ రొటీన్ కూడా వాళ్ళు రాస్తూ ఉంటారు. అవర్స్ చదువుకోవడానికి ఎంత స్పెండ్ చేశారు దాంతో పాటు, టాపిక్స్ ఏమేమి నేర్చుకున్నారు ఈ వీక్‌లో అనే దాంతో పాటు, ఇక్కడ ఇంకోటి నాకు నచ్చిందేంటంటే, పడుకున్నారా? మనం ఏంటంటే చదువుకోవడం అంటారు. డైలీ 24 అవర్స్‌లో 16 అవర్స్, 20 అవర్స్ చదివే వాళ్ళని కూడా చూసాం. బట్ వాళ్ళ హెల్త్ కూడా మోర్ ఇంపార్టెంట్ కదా! ఇక్కడ ఇది బాగా నచ్చింది. స్లీప్ అవర్స్ ఎన్నున్నాయి మీకు డైలీ? లేకపోతే వీక్‌లో ఎన్ని అవర్స్ స్లీప్ చేశారు అని కూడా వాళ్ళు మెన్షన్ చేయాలి. ఎక్సర్‌సైజ్ చేశారా? మెడిటేషన్ చేశారా రిలాక్సేషన్ కోసం? ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉన్నాయి? మీకంటే లైక్ ఇవన్నీ లేకపోతే ఖచ్చితంగా అలసిపోతాం. ఇవన్నీ ఎలా ఉన్నాయి? వాళ్ళ రేటింగ్స్, వాళ్ళ పర్సనల్ రేటింగ్స్ ఇచ్చుకోవడం. ఏమైనా డీవియేషన్స్ ఉన్నాయా? లేదా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా? సో, ఇవన్నీ వీక్లీ క్యాచప్‌లో ఎవ్రీథింగ్ కవర్డ్ అవుతుంది. అండ్ కన్సిస్టెన్సీ ఉండిందా మీకు? అంటే ఈ వీక్ మొత్తం ఒకేలాగా చదివారా? లేకపోతే ఏమన్నా మధ్యలో ప్రాబ్లమ్స్ వచ్చాయా? అని కూడా ఇక్కడ మెన్షన్ చేయడం. సో, అక్కడేంటంటే ప్రతి చిన్న మైన్యూట్ పాయింట్ కూడా నోట్ చేయడం జరుగుతుంది. వాళ్ళు సెల్ఫ్ అనలైజింగ్ చేసుకోవడానికి ఇంకా వాళ్ళకి క్లియర్‌గా అర్థమైపోతుంది చెప్పాలి అంటే. ఈ బుక్‌లో రాసే ముందే వాళ్ళు జడ్జ్ చేసుకుంటారు కాబట్టి, వాళ్ళకి అనలైజింగ్ చేసే కెపాసిటీ ఆల్రెడీ వచ్చేసింది. టైమ్ మేనేజ్‌మెంట్ ఎంత, సిలబస్ ప్రోగ్రెస్, ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్, సో ఎవ్రీథింగ్ డైలీ షీట్‌లోనే మనకి ఎవ్రీథింగ్ కవర్డ్ అవుతుంది. అండ్ ఆఫ్టర్ దట్ వీక్లీ రివ్యూలో చూసుకున్నట్లయితే ఇంకా అతను పర్ఫెక్ట్ ప్లానింగ్ ఎలా చేయాలి అని ఒక స్టూడెంట్ అనేది క్లియర్‌గా నేర్చుకుంటాడు. ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా వీళ్ళు చూసి మాట్లాడడం అవ్వచ్చు. సో, ఇది బావుంది. యాక్చువల్‌గా నాకేంటి అంటే ఏదో వచ్చామా, నేర్చుకున్నామా, ఎళ్ళిపోయామా అని కాకుండా ఈ అనలైజింగ్ గనక లైఫ్‌లో ఎంత ఇంపార్టెంటో ఇక్కడ కూడా అదే ఇంపార్టెంట్. ఇదే మనల్ని సక్సెస్‌కి తీసుకెళ్తది. సో, ఇది మాత్రం సూపర్బ్ అని చెప్పాలి. సో, ఈ సక్సెస్ రేట్‌కి కూడా ఇదొక మెయిన్ రీజన్ అని నాకైతే అనిపిస్తోంది అర్థశాస్త్ర అకాడమీ వాళ్ళకి. అండ్ ఇక్కడ ఇంకో స్పెషలైజేషన్ ఏంటి అంటే వీళ్ళు ఫ్రీగా ఇంగ్లీష్ పేపర్‌ని ప్రతి స్టూడెంట్‌కి ప్రొవైడ్ చేస్తారు. అంటే ఆఫ్‌కోర్స్ నాలెడ్జ్ ఇంపార్టెంట్ అండ్ ఇంగ్లీష్ చదవడం ప్రాక్టీస్ చేయడం ఇంపార్టెంట్. అలాగే రోజు ఏం జరుగుతోంది మన ప్రపంచంలో అనే విషయాలు కూడా వాళ్ళకి అవగాహన ఉంటుంది కాబట్టి, సో, ప్రాక్టీస్ అవ్వచ్చు, అనలైజింగ్ అవ్వచ్చు, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. దీని గురించి ప్రత్యేకంగా నేను అందుకే మీకు చెప్తున్నాను, ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నానండి. సో, చాలా బావుంది. కాన్సెప్ట్ బావుంది.